జనసేనాని పవన్ కళ్యాణ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పాలనలో తనదైన ముద్ర వేస్తున్న పవన్ కళ్యాణ్కు మంత్రివర్గ సమావేశంలో సముచిత గౌరవం ఇచ్చారు. ఇంతకు మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగింది? పవన్ కళ్యాణ్కు దక్కిన ఆ గౌరవం ఏంటి? ఇంతగా పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలు ఏంటి? అక్కడ మనిషి లేకపోయినా ఆయన కుర్చీకి సైతం గౌరవం ఇస్తున్నారా? ఎన్నడూ జరగని సమావేశాలు ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఇప్పుడు జరుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయా? అసలు ఆ ఆకర్షిస్తున్న అంశం ఏంటి? లెట్ us watch the story. సినిమాలో మాదిరి రాజకీయాల్లో కూడా ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ సృష్టిస్తూనే ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత అధికార పదవి చేపట్టిన పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి పదవి గురించి చెప్పకపోయినా కూటమి ప్రభుత్వంలో ఆయనకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత కేబినెట్లో ఆయనే ముఖ్య నేత. చట్టపరంగా మంత్రివర్గంలో తోటి మంత్రులతో సమానమైనప్పటికీ ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. గతంలో చాలా మంది వివిధ ప్రభుత్వాలలో ఉప ముఖ్యమంత్రులుగా చేసినప్పటికీ ఎవరికీ ఇంతటి ప్రాధాన్యత దక్కలేదు. ఉప ముఖ్యమంత్రి పదవిని 6వ వేలుతో పోల్చారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా జరగలేదు. ఉప ముఖ్యమంత్రి అంటే దాదాపు ముఖ్యమంత్రితో సమానంగానే భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా తన శాఖలనే కాకుండా ప్రభుత్వంలోని మిగతా శాఖలలో కూడా సందర్భం ఆధారంగా కలుగజేసుకుని సూచనలు చేస్తున్నారు. దీంతో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కృషి ఎంతటిదో అందరికీ తెలిసిన విషయమే. కూటమిలోకి టీడీపీని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలను ఎలా ఒప్పించారో ఆయనే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనూహ్య పరిణామం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త సమావేశం వెలుగు చూసింది. గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఆయన అనారోగ్యం కారణంగా మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆయన సీటును మాత్రం సమావేశంలో ఖాళీగానే ఉంచారు. పవన్ కళ్యాణ్ సీట్లో మరెవరూ కూర్చోలేదు. ఆయనకు కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇది అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. సహజంగా మంత్రివర్గ సమావేశానికి ఎవరన్నా హాజరు కాకపోతే ఆ స్థానంలో మరో మంత్రి కూర్చునే అవకాశం ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా జరగలేదు. ఆయన కుర్చీని ఖాళీగా ఉంచడమే కాకుండా నేమ్ బోర్డును సైతం అలానే ఉంచారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అందరి కళ్ళు పవన్ కుర్చీ మీదే పడ్డాయి. దీనికి కారణం మొదటిసారి కేబినెట్ మీటింగ్కి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. ఆయన జ్వరంతో పాటు వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 8 నెలలుగా ఆయన అనేక మంత్రివర్గ సమావేశాలకు వచ్చారు. సమావేశంలో ముఖ్యమంత్రికి కుడివైపున పవన్ కళ్యాణ్ కుర్చీ ఉంటుంది. అలా పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ మీటింగ్స్కి అటెండ్ అయి తనదైన సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నారు. ఆయన జ్వరంతో బాధపడుతుండటంతో విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన మేరకు అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. దాంతో పవన్ గురువారం జరిగిన మంత్రివర్గ భేటీకి హాజరు కాలేదు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే పవన్ ఎప్పుడూ కూర్చునే ఉప ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం అలాగే ఖాళీగా ఉంది. దాంతో మంత్రులు, అధికారులు అందరి చూపు ఆశ్చర్యకరంగా అటువైపే మళ్లింది. వాస్తవానికి మంత్రివర్గ సమావేశానికి ఎవరైనా గైర్హాజరైనప్పుడు ఆ సీటులో వేరొకరు కూర్చుంటారు. అధికారులు టేబుల్ మీద నేమ్ ప్లేట్స్ ని దానికి తగ్గట్టుగా మారుస్తారు. కానీ ఫస్ట్ టైం పవన్ విషయంలో ఇలా జరిగింది అని అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక మంత్రిగానే రాజ్యాంగబద్ధంగా చూస్తారు.
సీఎం కుర్చీ తప్ప ఏ కుర్చీ అయినా మార్చవచ్చు, ఎవరైనా అందులో కూర్చోవచ్చు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీ మాత్రం మార్చలేదు. కూటమి ప్రభుత్వం పవన్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్తో పాటు ఆయనకెంతో గౌరవం కూడా ఇచ్చినట్టుగా దీనిని బట్టి అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సీనియర్ మంత్రులు ఎందరో ఉన్నా పవన్ కుర్చీ వైపు కూడా చూడకుండా తమకు కేటాయించిన సీట్లోనే కూర్చుండిపోయారు. ఇది నిజంగా అరుదైన విషయమని అంటున్నారు పరిశీలకులు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనకు, దాని అధినేతకు ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాధాన్యతనిస్తోందని చెబుతున్నారు. దాంతో మంత్రివర్గ సమావేశంలో పవన్కి కేటాయించే ఖాళీ కుర్చీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుకిదే నిదర్శనం అంటున్నారు. ఇక జనసేన నేతలు పవన్ అభిమానులు అయితే ఆయన తొందరగా కోలుకుని తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని మనము కోరుకుందాం మరి.